ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ధర్నాకు దిగారు. తమకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలంటూ వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ ఎదుటే బైఠాయించి నిరసనకు దిగారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నెలకి 25,000 భృతి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కి ర్యాలీగా వెళ్లారు నిర్వాసితులంతా. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర పోలీసులు మోహరించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. తమకు న్యాయం చేయాలంటూ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ఎత్తున ఆందోళన దిగారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎడుగుతా అందరూ కూడా బైఠాయించారు. ఎందుకంటే దాదాపుగా 16,000 మంది ఆర్ కార్డుదారులు ఉన్నారు. వారిలో సగం మంది వరకు ఉద్యోగాలు వచ్చాయి. మిగతా ఎవరైతే సగం ఉన్నారో వారికి తీరని అన్యాయం జరిగింది. వారందరికీ కూడా వెంటనే న్యాయం చేయాలి. ఏదైతే మిగులు భూమి ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కేటాయించి ఇంకోపాటు తమకు జీవన వృత్తి అంటే వడ్లనాయం సెటిల్మెంట్ అయ్యే వరకు తమకు జీవనం వృత్తి కల్పించాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది నిర్వాసితులు మనతో పాటు ఉన్నారు. 16,000 మందికి ఆర్ కార్డులు ఇచ్చారండి. 8,000 మంది మాత్రమే పరిష్కారం చేశారు. 8,500 మందికి ఇప్పటికి కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద ఉన్నామండి. 8,500 మంది తక్కువ మంది కాదు, 8,500 మందితో ఇప్పుడు ఉపాధితో పొందుతున్నాం మనం ఇక్కడ. ఏదైతే ఇంకా 8,500 మంది నిర్వాసితులు మిగిలి ఉన్నారో ప్రతి ఆర్ కార్డుదారుడికి ఎకరం భూమి చొప్పున మీ సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం. ఒక ఎకరం భూమి చొప్పున ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నాం అంటే ఎకరం భూమి మరి ప్లాంట్ కట్టి 3 మిలియన్ టన్స్ నుండి 20 మిలియన్ ప్లాంట్ కట్టి మా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు మరి ప్రభుత్వాలు చెప్పి మా దగ్గర భూములు తీసుకుంది. మా దగ్గర ఎకరానికి 1,200 రూపాయలు చొప్పున ఇచ్చాం. కానీ మేము వేలాది ఎకరాలు 26,000 ఎకరాలు ఇచ్చామంటే ఈరోజు ఎంత రేటు ఉందో మరి మనందరూ కూడా చూస్తున్నాం. అలాంటిది 2018 నుండి ఒక నోటిఫికేషన్ లేదు. స్టీల్ ప్లాంట్ చూస్తే ప్రైవేటైజేషన్ ప్రకటించారు. ఉన్న ఉద్యోగాలందరినీ వీఆర్ఎస్ పెట్టి తీసేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా తొలగించే పరిస్థితి ఉంది. అసలు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అనేది కూడా మాకు తెలియజేయాలి. ఓవరాల్ గా ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నప్పటికీ కనీసం ఉద్యోగాలు లేవు, కనీసం జీవన వృత్తి కూడా లేదు. వెంటనే ప్రభుత్వం సంబంధించి ఏదైతే 8,500 మంది ఇంకా ఆర్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి వెంటనే మిగులు భూమి ఏవైతే ఉందో ఒక్కొక్క ఆర్ కార్డుదారులకి ఎకరం చొప్పున భూమిని కేటాయించాలి. అప్పటి వరకు సెటిల్మెంట్ అయ్యే వరకు నెలకు 25,000 చొప్పున వృత్తి చెల్లించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.